ప్రైజ్ ది లార్డ్. ప్రభు అయిన క్రీస్తు యేసు వారి నామములో అందరికీ శిలువ శుభాలు తెలియజేస్తా ఉన్నాను. గత 2 రోజులుగా మరి ప్రవీణ్ పగడాల గారి మరణాన్ని బట్టి తెలుగు రాష్ట్రాల్లోనే కాదు, మరి ఇతర రాష్ట్రాలు తర్వాత ఇంకా కొన్ని దేశాల్లో కూడా ఎంతో మంది చలించిపోయారు. చాలా మంది దుఃఖంలో ఉన్నారు. నేను కూడా ఐఎమ్ డీప్లీ సాడెండ్ అండ్ ఐఎమ్ వెరీ సాడ్. ఇప్పుడే జస్ట్ సుధాకర్ అన్న, నేను ఇంకా హితా నుంచి కొంతమంది స్టూడెంట్స్ వేరే ఫ్యాకల్టీతో కలిసి ప్రవీణ్ వాళ్ళ ఇంటిని విజిట్ చేసి వైఫ్ తోను మరి జెసికాతోను తల్లితోనూ కొంత టైం గడిపొచ్చాము. అక్కడ వెళ్ళిన తర్వాత కూడా నాకు హృదయం చాలా దుఃఖంతో నిండింది. తల్లిలాగానే మాట్లాడుతా రోధిస్తా ఉన్నారు. బట్ ఐఎమ్ గ్రేట్లీ ఎంకరేజ్డ్ బై జెసికాస్ స్ట్రాంగ్ డిటర్మినేషన్. ఒక్క మాట చాలా నన్ను ఛాలెంజ్ చేసింది. తను వచ్చి తన పని ముగించుకున్నారు, వెళ్ళిపోయారు. ఇక ప్రశ్నించడానికి నేను ఎవరిని, మిగిలినటువంటి వర్క్ని నేను ఎట్లా కొనసాగించాలనేది నేను ఆలోచించాలి అని చెప్పేసి వెల్ వి రియల్లీ ప్రైజ్ గాడ్ ఫర్ ప్రవీణ్ అండ్ హిస్ లైఫ్ అండ్ హిస్ లెగసీ అండ్ ఆల్సో ఫర్ హిస్ ఫ్యామిలీ. ప్రవీణ్తో చాలా ఇంటరాక్షన్స్ నాకున్నాయి. అవన్నీ నేను షేర్ చేయను. కానీ రీసెంట్గా నేను సింగపూర్ నుంచి వస్తా ఉన్నాను ఒక్కదాన్నే. ఆ ఎయిర్పోర్ట్ లో కలిసాము. అక్కడ నుంచి ఇద్దరం కలిసే ట్రావెల్ చేసాము. దట్ వాజ్ మై లాస్ట్ అండ్ ఆల్సో ద మోస్ట్ రీసెంట్ టైమ్ దట్ ఐ స్పెంట్ విత్ ప్రవీణ్. అక్కగా ప్రేమించడమే కాదు, చాలా గౌరవిస్తాడు, చాలా విషయాలు మాట్లాడతాడు. అండ్ ఈ పరిస్థితి అంతా చూస్తూ ఉన్నప్పుడు స్టూడెంట్స్ కానీ హితా కమ్యూనిటీ గ్రూప్లో కానీ మిగిలిన ప్లేసెస్ నుంచి కానీ చాలా మందికి వస్తున్న ప్రశ్న ఏంటంటే, వై లార్డ్, వై దిస్ లార్డ్, రాదర్ వై దిస్ టు ప్రవీణ్ లార్డ్? ఇవన్నీ అందరి హృదయాల్లో తలెత్తుతున్నటువంటి ప్రశ్నలు. ఇది లెంట్ సీజన్ కావటము, అంతేకాకుండా శిష్యత్వం, సిలువ, శ్రమ, హతసాక్ష్యం, వీటన్నిటి గురించి మనం ధ్యానిస్తూ ఉన్నటువంటి సమయంలో ఒక లెంట్లోనే ఇంకొక లెంట్ లాగా మరి సిలువ సేవకుడు, సిలువ వీరుడు అంటాను, వారియర్ అంటాను, సిలువ యోధుడు అని అంటాను నేను ప్రవీణ్. సిలువ సంగ్రామంలో తన పాత్రను ముగించుకొని వెళ్ళిపోవటం అనేది హృదయానికి చాలా పెయిన్ఫుల్ గా ఉంది. కానీ బట్ ఐ ప్రైజ్ గాడ్ ఫర్ హిస్ లైఫ్ అండ్ ఫర్ హిస్ లెగసీ. మనం ఎవరము ప్రశ్నించడానికి అధికారం లేదు. ఎందుకంటే ప్రవీణ్ ఆయన సేవకుడు, వైఫ్ కూడా అదే చెప్తా ఉంది. ఆయన దేవుని సేవకుడు, దేవుడు తీసుకుని వెళ్ళాడు, ఆయన పని ముగిసింది కాబట్టి అని చెప్పేసి. ఈ 2 days లో కూడా నేను చాలా దుఃఖపడుతూ, దేవా ఏమైనా ఒక ఆదరణ మాటలు మీరు ఇస్తారా అంటే, వాట్ కెన్ ఐ షేర్ విత్ దీస్ పీపుల్ హూ ఆర్ క్రయింగ్, హూ ఆర్ వీపింగ్ అండ్ హూ ఆర్ లుకింగ్ ఫర్ సమ్ కైండ్ ఆఫ్ కంఫర్ట్ అన్నప్పుడు 2వ కీర్తన మెస్సియానిక్ సాంగ్స్ ఈ లెంట్ సీజన్ లో నేను శిలువ సంకీర్తనలు అనే శీర్షికన మెస్సియానిక్ సాంగ్స్ కూడా చదువుతా ఉన్నాను. 2nd సాము చదివినప్పుడు నేను చాలా ఇదయ్యాను. అంటే క్రీస్తు ప్రభు యొక్క శిలువ మరణానికి ఎంతో ముందుగానే దావీదు అన్ని జనులు ఎలా అల్లరి చేసిరి, ఏ విధంగా కూడుకున్నారు, కాన్స్పిరసీ చేశారు, అభిషిక్తునికి వ్యతిరేకంగా ఆయన అటాక్ చేయటము, ఈ విషయాలన్నీ కూడా నేను చదువుతా ఉన్నప్పుడు చాలా ఆశ్చర్యం అనిపించింది. తర్వాత అదే ఏ విధంగా యేసుక్రీస్తు ప్రభు వారి జీవితంలో జరిగిందో కూడా మనం చూసాము. మొట్టమొదటి శతాబ్దంలో సంఘం కూడా వాళ్ళకి చాలా శ్రమ వచ్చినప్పుడు అపోస్తల కార్యం 4వ అధ్యాయంలో వాళ్ళు కూడా అదే గుర్తు చేసుకున్నారు. అన్ని జనులు ఎలా అల్లరి చేశారు, తన అభిషిక్తునికి విరోధంగా ఎందుకు వాళ్ళు ఈ విధంగా ఇచ్చేశారు, ఇవన్నీ కూడా వాళ్ళు మాట్లాడి ఇది చేయటం జరిగింది. మన ప్రభువుకి జరిగింది మనం చూసాము. అదేవిధంగా 1st centuryలో చర్చ్కి జరిగింది మనం చూసాము. డౌన్ త్రూ ద సెంచరీస్ చర్చ్ ఏ విధంగా రకరకాలైనటువంటి శ్రమల్లో గుండా వెళ్తుందో మనం చూసాము. ఈ రోజున 21st centuryలో ఉన్నటువంటి సంఘంగా మనము అనేక విషయాలు మన జీవితంలో మనం చూస్తూ ఉన్నాము. హింస కానీ, మరణం కానీ, హతసాక్ష్యం కానీ, ఇవన్నీ క్రైస్తవ్యానికి క్రొత్త ఏమి కాదు. ఎందుకంటే క్రీస్తు ప్రభు రక్తంలో నుంచి సంఘం ఉనికిలోనికి వచ్చింది, హతసాక్షుల రక్తంలో నుంచి అది వృద్ధిలోనికి వచ్చింది. నేను గత 2 రోజులుగా చాలా డీప్గా ఆలోచిస్తూ ఈ పెయిన్ని, గ్రీఫ్ని ప్రాసెస్ చేయడానికి ప్రయత్నం చేస్తూ, ఆ పర్టికులర్ టైంలో అంటే మరణానికి ముందు ఆ జరిగినటువంటి సంఘటనలో ఆ టైం అంతట్లో కూడా డెఫినెట్లీ గాడ్ వాజ్ దేర్, ద ప్రెజెన్స్ ఆఫ్ ద లార్డ్ వాజ్ దేర్, ద షాలోమ్ అంటే దేవుని యొక్క పీసు, దేవుని యొక్క ప్రెసెన్స్, దేవుని యొక్క గ్లోరీ, ఇవన్నీ కూడా ఉన్నాయి. బట్ దేవుడు తన కుమారుడిని తీసుకోవటం ప్రభు యొక్క చిత్తమైంది, ఆయన పిలుచుకున్నారు. సో వాట్ ఐ వాంట్ టు టెల్ టు ఎవ్రీ వన్, మై బ్రదర్స్ అండ్ సిస్టర్స్ హూ ఆర్ గ్రీవింగ్
ఏడుస్తా బాధపడతా ఇలా ప్రశ్నిస్తా ఉన్నటువంటి వాళ్ళందరికీ ఒక అక్కగా, ఒక సోదరిగా, ఒక సిలువ సేవికగా నేను చెప్పేది ఏంటంటే, వీఆర్ ఆల్ సర్వెంట్స్ ఆఫ్ ద క్రాస్. మనలో ఎవరు మన కోసం బ్రతకరు, మనలో ఎవరు మన కోసం చనిపోరు. మనం బ్రతికితే ప్రభు కోసం బ్రతుకుతాం, చనిపోతే ప్రభు కోసం చనిపోతాం. కాబట్టి మనం చనిపోయినా బ్రతికినా ప్రభు వాళ్ళమై ఉన్నాం. కాబట్టి మరి ప్రవీణ్ తన పనిని, తన యొక్క మిషన్ ని ముగించుకున్నాడు. మిషన్ అకాంప్లిష్. దేవుడు ఆయన్ని ఆహ్వానించాడు. ప్రవీణ్ లైఫ్ గురించి ఆలోచిస్తున్నప్పుడు నాకు జాన్ ద బాప్టిస్ట్ లైఫ్ లో నుంచి 2 మాటలు గుర్తొచ్చినాయి. అది ప్రవీణ్ కే కాదు, మన అందరి జీవితాల్లో కూడా అది సత్యమే అని చెప్పేసి అనుకుంటా ఉన్నాను. అంటే ఎలా అది ట్రూ అవుతుందో కూడా నేను చెప్తాను. దేవుని యొద్ద నుండి పంపబడిన ఒక మనుషుడు ఉండెను అని ఉంటాడు. డెఫినెట్లీ ఈచ్ ఆఫ్ us హ్యావ్ కమ్ ఇన్ టు దిస్ వరల్డ్ విత్ ఎ మిషన్ అండ్ విత్ ఎ పర్పస్. దేవుని యొద్ద నుంచి పంపబడినటువంటి వాళ్ళు. అంతేకాకుండా అతడు మండుచు ప్రకాశించుచున్న దీపమై ఉండను. మీరందరూ షేర్ చేశారు. ఇంకా వాటి గురించి నేను ఎక్కువ మాట్లాడను, కానీ డెఫినెట్లీ ద ప్యాషన్ ఇన్ హిస్ లైఫ్, ప్రభు కోసం తనకున్నటువంటి ఆ ప్యాషన్, ఆ మిషన్ పట్ల తనకున్నటువంటి అంకిత భావం, మండటమే కాదు ప్రకాశించుచు ఉన్న లైట్ ఉంది, హీట్ ఉంది, 2 ఉంది. కొన్నిసార్లు లైట్ ఉంటే హీట్ ఉండదు, కొన్నిసార్లు హీట్ ఉంటుంది కానీ లైట్ ఉండదు. హీ హ్యాస్ బోత్. మండుచు ప్రకాశించుచున్న దీపమై ఉండెను. ఆ క్లారిటీ కానీ, ఆ పర్సుయేషన్ కానీ, స్మైలింగ్ ఫేస్ కానీ, జానీ అన్నట్లు ఆ స్టెబిలిటీ కానీ, తర్వాత ఆ యాంకరింగ్ లో ఉన్నటువంటి ఆ భాషలో ఉన్నటువంటి పటిమ కానీ, ఈజ్ ఎ వెరీ లైకబుల్ పర్సన్. చాలా లైకబుల్ పర్సన్. అంటే చూస్తేనే ఒక రకమైనటువంటి సంతోషం, అంటే ఎట్ హోమ్ ఫీలింగ్ కలుగుతుంది అనమాట. వాటన్నిటిని బట్టి నేను దేవుని స్తుతిస్తూ ఉన్నాను. సో యావత్ సంఘంగా మనం దేవుని మరి తన దైవ సేవకుని జీవితాన్ని బట్టి, ఆయన జరిగించిన చక్కని పరిచర్యను బట్టి, తర్వాత ఆయన మరి లెగసీని బట్టి దేవుని స్తుతిద్దాం. అట్ ద సేమ్ టైం మనం కూడా జ్ఞాపకం చేసుకోవాల్సింది ఏంటంటే, మన ప్రభువు స్పేర్ చేయబడలేదు. ఆయన అక్రమకారుడి మరణం, శాపగ్రస్తమైన మరణం, వైలెంట్ డెత్, ఇంకొక విధంగా చెప్పాలంటే అవమానకరమైనటువంటి మరణాన్ని ఆయన అనిపించారు. కానీ మనకున్నటువంటి భాగ్యం ఏంటంటే, ఈ రోజున ప్రభు కోసం మనం చనిపోతే మనది ఒక మంచి హతసాక్షి మరణం అవుతుంది. సో మరణం అంటే బొత్తిగా భయం లేని వాళ్ళం మనమే. ఎందుకంటే మరణించి సమాధిలో పెట్టినా బయటకు ఎట్లా రావాలో దారి తెలిసినటువంటి వాళ్ళు మనం కాబట్టి, దారి చూపించిన దేవుడు ఉన్నాడు కాబట్టి. చివరగా మేము వచ్చేటప్పుడు ఒక్క చిన్న పాట పాడి, రవికాంతిని మించిందో అనే పాట పాడి, ఇక మనమే వెళ్ళాలి ప్రవీణ్ బ్రదర్ని కలుసుకోవటం కోసం. అదే నిరీక్షణతో మనం జీవిస్తూ మన యొక్క పనిని ముగించుకుందాం అని చెప్పొచ్చాను. విత్ దీస్ వర్డ్స్ ఐ వాంట్ టు encourage you. I want you to praise God along with all of us as a team. RTF గా మేము కూడా దీన్ని చాలా అంటే ఈ పెయిన్ ని ప్రాసెస్ చేయటం కానీ, ఈ దుఃఖాన్ని కలిసి షేర్ చేసుకోవటం కానీ, ఇట్ ఈస్ వెరీ వెరీ పెయిన్ఫుల్. బట్ అట్ ద సేమ్ టైం వీఆర్ నాట్ ఎలోన్. మనకు ఒక పెద్ద కుటుంబం ఉంది. వాట్ ఎవర్ ఇట్ ఈస్, అది శ్రమ కావచ్చు, బాధ కావచ్చు, మరణం కావచ్చు, వేదన కావచ్చు, మనకి దేవుని సంఘంలో ఎంతో మంది మరి సహోదర సహోదరులు ఉన్నారు. వీ బిలాంగ్ టు ఎ లార్జర్ ఫ్యామిలీ. చాలా పెద్ద కుటుంబాన్ని దేవుడు మనకి ఇచ్చారు కాబట్టి, ఆ కుటుంబంగా ఈ సమయంలో మనం దేవుని స్తుతిస్తూ మరి ధైర్యంగా దేవుడు మనకు ఇచ్చినటువంటి పరిచర్ని ముందుకు కొనసాగించడానికి, ప్రవీణ్ మరణం ద్వారా గోధుమ గింజ భూమిలో పడితే మరి ఎంతో పంట వస్తుంది. మరి హతసాక్షుల రక్తంతో తడిచినటువంటి నేల మరి ఎక్కువగా ఫలిస్తుంది. మరి ఇంకా ఎంతో మంది మరి పట్టుదల కలిగిన, పటిమ కలిగిన, భారం కలిగిన, ఏమనాలంటే ఆ ప్యాషన్ కలిగినటువంటి, ఆ ఫైర్ కలిగినటువంటి దైవజనులు, మరి ముఖ్యంగా యవనస్తుల్లో దేవుడు ఈ తెలుగు రాష్ట్రాల్లో లేపాలని నేను కోరుకుంటా, ప్రార్థన చేస్తాను.